Yeah. See, already we have this table, right? TBL products. So if I check this, okay, recently we track that site and create this table. These are the basics only. Just we have did already. Just I'm taking this Flipkart database I have selected. Okay, it is not existed. In that case, I'm creating this and I'm inserting this. See, if I executed more than one time, what will happen here? It is executing, right? If I go and check this data, see, what is this data? It is duplicated. Agree? The data Yes, is sir. duplicated. అంటే ఏంటి మనం టేబుల్ ని క్రియేట్ చేసాం కానీ వి డిడ్ నాట్ ఫాలో ఎనీ కార్డ్ రూల్స్. ఇప్పటివరకు రూల్స్ అనేవి మనం ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మనం అనుకున్నాం కదా కార్డ్ రూల్స్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తేనే డేటా అనేది కరెక్ట్ గా ఫ్లో అవుతుంది టేబుల్ నుంచి. అదర్వైజ్ దెర్ ఈస్ నో ప్రాపర్ డేటా ఎగ్జిస్టెడ్, దెర్ ఈస్ డూప్లికేట్ ఎగ్జిస్టెడ్ అని చెప్పేసి అనుకున్నాం. దట్ ఈస్ కార్డ్ రూల్స్ అని చెప్పేసి అన్నాను, గుర్తుందా ఇన్ డెమోలో? Yes, sir. ఆ రూల్స్ అనేవి వీ హ్యావ్ టు ఇంపోజ్ ఆన్ ద టేబుల్స్ క్రియేషన్. అది మనం ఆ విధంగా చేస్తే తప్ప ఈ డేటా అనేది వీ కెన్ నాట్ రిస్ట్రిక్ట్. సో ఇలా ఇన్సర్షన్ డూప్లికేట్ జరగకూడదు అంటే వి వాంట్ టు ఫాలో దిస్ లైక్ కార్డ్ రూల్స్ అనేది నేను చెప్తున్నా. ఆ రూల్స్ అనేవి ఇట్లా ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్. ఈ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ గనక మనం అప్లై చేస్తే టేబుల్స్ కి there is no such kind of duplicates are existed. We cannot insert అని నేను చెప్తున్నా. Hope you understand. ఎలా క్రియేట్ చేస్తాం ఏంటి అనేది నౌ టుడే సెషన్. ఎవరివన్ క్లియర్? ఫస్ట్ Okay. క్వశ్చన్ అర్థమైంది కదా? యా. ఇంటిగ్రిటీ కన్సర్న్స్ ఆర్ యూజ్డ్ టు అప్లై బిజినెస్ రూల్స్ ఫర్ ద డేటాబేస్. ఎక్కడ అప్లై చేస్తాం? టేబుల్స్ కి అప్లై చేస్తాం. టేబుల్స్ కి మనం అప్లై చేస్తేనే డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇట్ షుడ్ వాయిలేట్ అనమాట. డూప్లికేట్ ఇన్సర్ట్ చేస్తున్నావు చేయకు ఆపేస్తుంది. సో దట్ కైండ్ ఆఫ్ బిజినెస్ రూల్స్ వి నీడ్ టు అప్లై ఆన్ database tables. That is the main fundamental thing and description. Okay. If there is any violation between the constraints and the data action, that the action is aborted by the constraint. ఈ పాయింట్ ఏంటి అనేది నేను ఇప్పుడు డెమోలో చూపిస్తాను ఫస్ట్. ఓకే, దానికంటే ముందు ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఏ విధంగా నేను అప్లై చేయాలి అనేది నేను చెప్తాను. ద కన్స్ట్రెంట్స్ అవైలబుల్ ఇన్ ఎస్క్యూఎల్ ఆర్ ప్రైమరీ కీ, ఫారెన్ కీ, నాట్ నల్, యూనిక్, చెక్. ఈ 5 కన్స్ట్రెంట్స్ ని మనం డేటాబేస్ టేబుల్స్ కి క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ రావచ్చు, మరి డేటాబేస్ టేబుల్స్ కంటే కొత్తగా క్రియేట్ చేసిన టేబుల్స్ కి ఇవ్వాలా లేకపోతే ఆల్రెడీ ఉన్న టేబుల్స్ కి ఇవ్వాలా అనేది క్వశ్చన్ వస్తుంది. సో ఈ కన్స్ట్రెంట్స్ ని కొత్తగా క్రియేట్ చేస్తున్న టేబుల్స్ కి ఇచ్చి క్రియేట్ చేయొచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్స్ కి కూడా మనం ఆల్టర్ చేసి స్ట్రక్చర్ ని మాడిఫై చేయొచ్చు, అంటే ఈ కన్స్ట్రెంట్స్ ని అప్లై చేయొచ్చు అని. ఇస్ దట్ మేకింగ్ సెన్స్? Yes, sir. యా. ఒకటి టేబుల్ కాలం లెవెల్లో డిఫైన్ చేస్తాం, ఈ కన్స్టెంట్స్ ని టేబుల్ లెవెల్లో డిఫైన్ చేస్తాం. వాట్ ఈస్ ద టేబుల్ లెవెల్, వాట్ ఈస్ ద కాలం లెవెల్ అనేది నేను చెప్తాను. కాలం లెవెల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ టేబుల్ ని నేను క్రియేట్ చేస్తున్నాను. టేబుల్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ కాలం ఇమ్మీడియట్లీ మనం ఇక్కడ కన్స్టెంట్స్ ని కనుక అప్లై చేస్తే దట్ ఈస్ కాల్డ్ కాలం లెవెల్ అంటాం. ఏ కాలం కి ఆ కాలం కి మనం ఇక్కడే కన్స్టెంట్ ని గనక ఇస్తే అది కాలం లెవెల్ అంటాం. అది ఏంటి కన్స్టెంట్స్ ఎలా ఇస్తామని నేను చెప్తాను. నేను బేసిక్ పాయింట్ చెప్తున్నా. కాలం అవ్వగానే కామ కంటే ముందే నేను ఇక్కడ కన్స్టెంట్ ని కనుక అప్లై చేస్తే దట్ ఈస్ కాలం లెవెల్. ఇక్కడ అన్ని కాలమ్స్ డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడ ఎండింగ్ వచ్చి నేను ఇక్కడ డిఫైన్ చేస్తే టేబుల్ లెవెల్ అంటాం ఆ కాలమ్స్ కి. కాలం తర్వాత ఇమీడియట్ గా చేస్తే దాన్ని కాలం లెవెల్ అంటాము. కాలమ్స్ అన్ని డిఫైన్ చేసి ఎండింగ్ లో వచ్చి ఇక్కడ కన్స్టెంట్స్ అన్ని నేను డిఫైన్ చేసుకుంటే ఆ పర్టికులర్ కాలమ్స్ కి దట్ ఈస్ కాల్డ్ టేబుల్ లెవెల్ అంటాం. ఐ విల్ షో యూ దట్ ఎగ్జాంపుల్స్. ఓకే, సి ఫస్ట్ వన్ ఏంటి? ప్రైమరీ కీ.
ప్రైమరీకి అంటే ఒక బిజినెస్ రూల్ అంటున్నాం. వాట్ కైండ్ ఆఫ్ రూల్? ఇట్ విల్ బి ఇంపోజ్డ్ ఆన్ కాలం. ఇది అప్లై చేస్తే ఆ కాలం ఎలా బిహేవ్ చేస్తుంది అనేది క్వశ్చన్. నేను చెప్పే పాయింట్స్ మీకు అర్థమవుతుంది కదా. ఈ రూల్ ని ఒక కాలం కి అసైన్ చేస్తే, క్రియేట్ చేస్తే అది ఎలా బిహేవ్ చేస్తుంది, ఏ రూల్స్ ని ఇంపోజ్ చేసుకుంటది అనేది నా క్వశ్చన్. సి, ప్రైమరీ కీ కన్స్ట్రెంట్, వీటిని కన్స్ట్రెంట్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్ అంటాం. ఈ ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ రో, ఈచ్ రికార్డ్ ఇన్ ఏ డేటాబేస్ టేబుల్. ఐ విల్ టెల్ యూ. సి, ఇక్కడికి వస్తున్నాను. జస్ట్ ఐఎమ్ రైటింగ్ సమ్ ప్రైమరీ కీ. ఈ ప్రైమరీ కీ చేయడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ దిస్ కీ టు సబ్ కేటగిరీ కోడ్. కాలం కి చేయడం వల్ల కాలం ఎలాంటి రూల్స్ ఇంపోజ్ చేసుకుంటది అంటే, కంపల్సరీగా దట్ షుడ్ బి యూనిక్ అయి ఉంటది, అండ్ దెన్ నాట్ నల్ అని అయి ఉంటది. అంటే ఏంటి దీని మీద చెప్పండి, అట్లీస్ట్ బేసిక్ జనరల్ టర్మినాలజీలో చెప్పండి. యూనిక్ అంటే డూప్లికేట్ అలో చేయనివ్వదు, కంపల్సరీగా యూనిక్ ఉండాలి అని దాని అర్థం. అగ్రి? ఎస్. ఎస్ సార్. నాట్ నల్ అంటే ఏంటి? కంపల్సరీగా వాల్యూ ఇవ్వండి అని చెప్తుంది అది. అంటే కంపల్సరీగా వాల్యూ ఉండాలి, దట్ షుడ్ బి యూనిక్ అయి ఉండాలి. అది ప్రైమరీకి అనమాట. ప్రైమరీకి నేను దీనికి అప్లై చేస్తే అప్పుడు ఈ 111లు మళ్ళీ ఇన్సర్ట్ అవుతాయా? నో. నో, బికాస్ ఇట్ వయలేట్స్ ది కండిషన్. కంపల్సరీగా యూనిక్ ఉంటేనే తీసుకుంటారు, లేకపోతే తీసుకోదు. ఓకే, దిస్ ఇస్ ద ప్రైమరీ కీ. దీన్ని ఎలా క్రియేట్ చేస్తాము అనేది ఇప్పుడు. ఓకే, ఫస్ట్ సింటాక్స్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, కొత్త టేబుల్ కి నేను ప్రైమరీ కీ కనుక ఇంపోజ్ చేస్తే సింపుల్ గా వీ హ్యావ్ టు రైట్. సి, దిస్ ఈస్ అ సింటాక్స్. ఇక్కడ ఉంది చూడండి, కాలం నేమ్ ఇన్ సబ్ కేటగిరీ కోడ్, దిస్ వన్. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా సబ్ కేటగిరీ కోడ్ అనేది. జస్ట్ అండర్స్టాండ్, ఇక్కడ సబ్ కేటగిరీ కోడ్ అని డిఫైన్ చేశాను, ఇంట్ అని పెట్టాను. దాని పక్కనే ఇలా రాస్తాం అనమాట. కన్స్టెంట్ అప్లై చేయాలి అంటే ఏంటిది ఎక్స్ట్రా స్టెప్ ఏముంది ఇక్కడ? ఇది తీసుకెళ్ళి టేబుల్ ని డిఫైన్ చేసేటప్పుడు ఇలా పెడతాం. ఏమైనా పెద్ద కోడింగ్ ఇది? నో కదా, జస్ట్ సింటాక్స్ నేను ఫాలో చేస్తాను. కొత్త టేబుల్ కి ఒక కాలం కి కన్స్ట్రెంట్ నేను ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే నేను ఇలా ఫాలో చేయాలి. కన్స్ట్రెంట్, ఇది ఇంతవరకు మీకు తెలుసు, ఇట్ షుడ్ టేక్ ఇంటిజర్స్, బట్ ఐ నీడ్ టు అప్లై వన్ కన్స్ట్రెంట్ టు ఇట్, దట్ ఈస్ కన్స్ట్రెంట్. కన్స్ట్రెంట్ నేమ్, కన్స్ట్రెంట్ నేమ్ అనేది ఎట్లా ఇవ్వాలి అంటే ఇది మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు, బట్ నేమింగ్ కన్వెన్షన్ ప్రాపర్ గా ఉండాలి. దిస్ ఈస్ ద ప్రైమరీ కీ కాబట్టి పీకే అండర్ స్కోర్ టేబుల్ నేమ్ అండర్ స్కోర్ విచ్ కాలం, ఇలా ఇస్తే ప్రాపర్ గా ఉంటుంది ఏదైనా సరే. హోప్ యూ అండర్స్టాండ్. దిస్ ఈస్ అ ప్రైమరీ కీ అని చెప్పొచ్చు నేను. ప్రైమరీ కీ ఆన్ దిస్ టేబుల్ విత్ దిస్ కాలం అని చెప్పొచ్చు. దెన్ దిస్ ఈస్ ద కీవర్డ్. ఇది కీవర్డే, ఇది కీవర్డే. మధ్యలో ఉంది నేను నేమ్ ఇవ్వడం, ఏ విధంగా ఇవ్వడం అనేది నేను చూపిస్తాను. ఇస్ దిస్ క్లియర్? ఇప్పుడు నేను దీన్ని డ్రాప్ చేస్తాను. ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు షో యూ ఓన్లీ ప్రైమరీ. ఇప్పుడు దీన్ని ఏం చేస్తా, ఇలా ప్రైమరీకి నేను క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను ఆల్ట్ F1 కొడుతున్నాను. ఐ వాంట్ టు సీ ద స్ట్రక్చర్. ఇప్పటి వరకు ఇక్కడ ఒక కాలం మీకు ఇంతవరకు చెప్పలేదు. నేను నార్మల్ గా కాలమ్స్ ని క్రియేట్ చేసేటప్పుడు ఏ కన్స్టెంట్స్ లేనప్పుడు బై డిఫాల్ట్ ఇట్ ఈస్ నల్లబుల్. అంటే మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా సమ్ టైమ్స్ ఇట్ విల్ టేక్ నల్స్ అని నేను చెప్తాను. అర్థమైందా మీకు ఈ పాయింట్? ఇన్సర్షన్ చేసేటప్పుడు ఈ కాలమ్స్ కి లెటర్స్ టేక్ ఇన్ దిస్ మేనర్. ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఇంపోజ్డ్ ప్రైమరీ కీ ఆన్ దిస్ కాలం కదా, ఇది ఇలాగే పెడతాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ప్రైస్ తీసేస్తున్నాను అండ్ డేట్ మ్యానుఫ్యాక్చర్డ్ తీసేస్తున్నాను. ఎన్ని కాలమ్స్ నేను ఇన్సర్ట్ చేయాలని చూస్తున్నాను? డేటా 3 కాలమ్స్. ఒకటేమో ప్రైమరీకి, ఇది కంపల్సరీగా వాల్యూ ఉండాలి బికాస్ ఇట్ ఈస్ నాట్ నల్లబుల్ అని చెప్పాను. ఎందుకంటే ఐ హావ్ ఇంపోజ్ ప్రైమరీకి ఆన్ దిస్ కాలమ్. దిస్ మీన్స్ కంపల్సరీగా ఏమై ఉండాలి? యూనిక్ అయి ఉండాలి, నాట్ నల్ అయి ఉండాలి. ఫస్ట్ దిస్ షుడ్ బి యూనిక్. కంపల్సరీగా నాట్ నల్ అంటే వాల్యూ ఇవ్వాల్సిందే. ఆర్ యూ అగ్రీ? ఎస్. నెక్స్ట్ కేటగిరీ నేమ్ ఇచ్చాను, సబ్ కేటగిరీ నేమ్ ఇచ్చాను. ఇంకా 2 కాలమ్స్ లేవు కాబట్టి ఐఎమ్ రిమూవింగ్ దిస్. ఆ రిమైనింగ్ 2 కాలమ్స్ నేను ఇవ్వకపోతే ఏం తీసుకుంటది? ఆ 2 ఈ ప్రైస్ కి డేట్ మ్యానుఫ్యాక్చర్డ్ కి ఏం తీసుకుంటది? అది నా క్వశ్చన్. నల్ సార్. ఎందుకు అంటే
ఇక్కడ బై డిఫాల్ట్ టేబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు నల్లబుల్ అనేది బై డిఫాల్ట్ అన్నింటికి నల్ది ఎస్ అని తీసేసుకుంటాను. హోప్ యూ అండర్స్టాండ్. ఎస్ ఎస్ ఎనీ కన్ఫ్యూజన్? శిల్ప, దీప్తి, ఈ టేబుల్ ని నేను క్రియేట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ ఇది నల్లబుల్ అంటే ఏంటంటే నల్స్ తీసుకోవాలా వద్దా అనే ఒక అట్రిబ్యూట్. బై డిఫాల్ట్ ఇది ఏం చేస్తుంది, ఎస్ అంటే తీసేసుకుంటుంది. మీరు వాల్యూ ఇవ్వకపోతే నల్లు తీసుకోవాలి అని అర్థం. ఇప్పుడు చూడండి, ఈ 3 ఇన్సర్ట్ చేయడం వల్ల డేటా ఎలా కనిపిస్తుంది. సి బై డిఫాల్ట్ నల్. కానీ ఇక్కడ నేను ఈ కాలం తీయడం వల్ల ఇప్పుడు నేను ఇంటిగ్రిటీ కన్స్టెంట్ దీనికి అప్లై చేశాను కదా, ఇప్పుడు నేను ఇది తీయడం వల్ల ఇది తీసుకుంటారా, నేను ఎగ్జిక్యూట్ చేస్తే అవుతుందా, ఈ రికార్డ్ ఇన్సర్ట్ అవుతుందా నేను ఈ కాలం తీసేసినప్పుడు అనేది నా క్వశ్చన్. మేబీ నో. ఎందుకు అంటే అది ప్రైమరీకి నేను ఇంపోజ్ చేశానంటే కంపల్సరిగా దీని స్ట్రక్చర్ ఏంటి, నాట్ నల్లబుల్ అనేది నో అంటే కంపల్సరిగా వాల్యూ ఇవ్వండి అని దాని అర్థం. హోప్ యూ అండర్స్టాండ్. సబ్ కేటగిరీ కోడ్ అనేది కంపల్సరిగా ఇవ్వండి అని దాని మీనింగ్. నల్లబుల్ తీసుకుంటుందా అంటే నో అంటే కంపల్సరీగా వాల్యూ ఇవ్వండి అని. ఇప్పుడు నేను ఇది కనుక ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ విల్ త్రో వయలేషన్. దిస్ ఈస్ ద వయలేషన్ మెసేజ్. ఎందుకు, నేను ప్రైమరీకి క్రియేట్ చేశాను, ఇదే చెప్తా చూడండి. కెన్ నాట్ ఇన్సర్ట్ నల్ ఇన్ టు ద కాలమ్ సబ్ కేటగిరీ కోడ్. ఎందుకు అంటే దిస్ టేబుల్ కాలమ్ డస్ నాట్ అలో నల్స్. ఎందుకు, ఈ కాలమ్ డస్ నాట్ అలో నల్స్ అని చెప్పేసి మనం ఇంపోజ్ చేసుకున్నాం బేస్డ్ ఆన్ ద ప్రైమరీ కీ. హోప్ యూ అండర్స్టాండ్. ఎస్ సార్. అందరికి కన్ఫ్యూజన్ ఏం లేదు. స్ట్రైట్ గా నేను కాలం ప్రైమరీకి పెట్టాను, ఆ కాలం తీయడం వల్ల ఈ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తేనే అది ప్రైమరీకి అవుతుంది. యూనిక్ ఉండాలి, దెన్ నాట్ నల్ ఉండాలి కంపల్సరీగా. దట్ ఈస్ ప్రైమరీకి. ఇప్పుడు నేను అగైన్ రివర్టెడ్ దిస్. ఇప్పుడు ఆల్రెడీ ఈ టేబుల్ డేటా ఏముంది, దిస్ ఇస్ ద వన్. ఓకే, ఇప్పుడు నేను అగైన్ ఇఫ్ ఐ ఇన్సర్ట్ దిస్ రికార్డ్ ఏం జరుగుతుందో మీరు చెప్పండి. బేస్డ్ ఆన్ ద డేటా నేనేం ఇన్సర్ట్ చేస్తున్న డేటాని బేస్ చేసుకొని జస్ట్ చెక్ అండ్ టెల్ మీ. Yes, guys. సబ్ కేటగిరీ అది నల్. ఓకే, నల్లు లేదు, నేను కంపల్సరీగా వాల్యూ అయితే ఇస్తున్నా. సో ఇప్పుడు ఇన్సర్ట్ అవుతుందా, ఏం లేదు. నేను పెట్టిన కాలమ్స్ ఏంటి, వాటికి ఏమైనా కన్స్టెంట్స్ ఉన్నాయా, కన్స్టెంట్స్ ని వాయిలేట్ చేసేటట్టు ఏమైనా డేటా ఉందా లేదా, సింపుల్ అంతే మీరు చెక్ చేయాల్సింది. నో. నో. అండ్ శిల్ప, దీప్తి, నాకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది సార్. ఏం లేదు, సింపుల్ గా చెప్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ సబ్ కేటగిరీ కోడ్ పెట్టా. ఓకే, ఇంతకుముందు డేటాను వెరిఫై చేసి సబ్ కేటగిరీ కోడ్ 111 ఎలక్ట్రానిక్స్ టెలివిజన్ ఉంది. నేను డేటాని ఇన్సర్ట్ చేయాలని ట్రై చేస్తున్నా విత్ 3 కాలమ్స్ ఈ మూడుట్లో. ఈ బేస్డ్ ఆన్ డేటా నేను ఇన్సర్ట్ చేయగలనా లేదా, అంతే నా క్వశ్చన్. దట్ మీన్స్ ద సేమ్ రికార్డ్స్ ఐ నీడ్ టు ఇన్సర్ట్, డూప్లికేట్ డేటా ఐ నీడ్ టు ఇన్సర్ట్, విల్ దట్ టేక్ ఆర్ నాట్, అంతే నా క్వశ్చన్. డూప్లికేట్ తీసుకుంటుందా లేదా మళ్ళీ, అదే నా క్వశ్చన్. అంతే. తీసుకోదు. వై? ఆల్రెడీ మీరు ప్రైమరీకి ఇచ్చారు కదా. ఎస్, అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సి ఎర్రర్ ఎలా ఉంటుందో చూడండి. వయలేషన్ ఆఫ్ ప్రైమరీకి కన్స్ట్రెంట్, ఇదే కదా ప్రైమరీకి కన్స్ట్రెంట్ నేను క్రియేట్ చేస్తుంది, వయలేషన్ అవుతుంది. ఎందుకు అంటే కెన్ నాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కీ ఇన్ ద ఆబ్జెక్ట్. డూప్లికేట్ వాల్యూ నేను ఏమి ఇస్తున్నా, ఆల్రెడీ ఉన్నది వాల్యూ కూడా చూపిస్తుంది, 111 ఆల్రెడీ ఉంది అని. ఇఫ్ ఐ డూ దిస్, వాట్ విల్ హ్యాపన్, ఇన్సర్ట్ అవుతుందా అవ్వదా? ఎస్, బికాస్ నేను వీటికి ఏం కన్స్టెంట్ రాయలేదు, ఈ డూప్లికేట్ ఉంటే నాకు సంబంధం లేదు. బట్ నేను కన్స్టెంట్ అప్లై చేసింది ఒకటే ఒక కాలం, అది సబ్ కేటగిరీ కోడ్ కి మాత్రమే అప్లై చేసాను కాబట్టి ఇట్ విల్ ఇన్సర్ట్. హోప్ యూ అండర్స్టాండ్. సి ఇప్పుడు నేను అగైన్ దీన్ని ఇన్సర్ట్ చేయడానికి మనం ఇందాక స్టార్టింగ్ దిస్ ఇంటిగ్రిటీ కాన్స్టెంట్స్ ఎన్నిసార్లు కొడితే అన్నిసార్లు ఇన్సర్ట్ అయ్యేది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇది వయలేట్ చేసేస్తుంది. వీ కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్
values. That is the behavior of business rules which we can impose based on the integrity concepts. Hope you understand. That is the first one is primary key. Primary key అంటే ఏముండాలి? కంపల్సరీగా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్. What is the behavior of primary key? ఎలా చెప్తాం? Definitely if we impose primary key on a column, that would be like unique and not null. Agree? Clear? Yes, sir. Yes. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది రీడ్ చేయండి. దిస్ కన్స్టెంట్ వేర్ ఈస్ దట్ కన్స్టెంట్ అంటే ఏం చేస్తున్నాం? ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వయలేషన్ బిట్వీన్ ద కన్స్టెంట్, అంటే వయలేషన్ అంటే దాని అగెనిస్ట్ గా డేటా ఇవ్వడం వల్ల డేటా అనేది ఏమవుతుంది? అబార్ట్ అవుతుంది బై ద కన్స్టెంట్. దట్ ఈస్ ద పాయింట్ హియర్. నౌ క్లియర్? Yes. Yeah. Constraints can be created when table is created. ఇందాక నేను టేబుల్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఇది నేను ఇచ్చాను. బట్ నౌ ద క్వశ్చన్ రైజెస్ లైక్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్స్ కి నేను ఏ విధంగా నేను చేయాలి? అది నా నెక్స్ట్ క్వశ్చన్. ఆల్రెడీ ఉన్న టేబుల్స్ కి నేను ఏ విధంగా చేస్తాను? let us think in that manner. Okay, I want to drop this constraint now for now. Okay, drop చేసి existed tables కి నేను ఏ విధంగా చేయగలను అనేది let's think in that manner. Is this clear? Yes. Yeah, I want to drop it now with the help of just wait. See, syntax. SQL server లో constraints ని డ్రాప్ చేయడం ఎలా? I want to alter table name, drop. ఇంతవరకు డ్రాప్ కాలం మాత్రమే మాట్లాడినాం, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నా? డ్రాప్ కన్స్ట్రెంట్ కూడా చేయొచ్చు. సేమ్ సింటాక్స్ ఆల్టర్ తో. హోప్ యూ అండర్స్టాండ్. ఐ వాంట్ టు టేక్ దిస్, జస్ట్ ఐ వాంట్ టు రీప్లేస్ హియర్. దట్స్ ఇట్. ఇఫ్ ఐ డూ దిస్, it will be successfully completed. If I go and check, there is no primary key existed. ఇక్కడ యాక్చువల్లీ ప్రైమరీ కీ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. కింద కనిపిస్తుందా ప్రైమరీ కీ అని? ఇక్కడ వస్తుంది బేసిక్ గా. ఓకే, నేను ఇంత డ్రాప్ చేశాను కాబట్టి ఇట్ ఈస్ రిమోట్. ఓకే, నౌ ద క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు నేను ఇది ఇన్సర్ట్ చేస్తే ఏమవుతుంది? అగైన్ డేటా ప్రజెంట్ గా ఇది ఉంది. సో ఐ వాంట్ టు ఇన్సర్ట్ దిస్ డేటా అగైన్. వాట్ విల్ హ్యాపెన్? సింపుల్, నేను డ్రాప్ చేశాను, దెన్ ఐ వాంట్ టు ఇన్సర్ట్. వాట్ విల్ హ్యాపెన్? ఎస్, it will execute, right? Why? Because remote that constraint to that column. Agree? Duplicate వచ్చి పడది. ఇప్పుడు I want to create primary key to the existing table. ఈ టేబుల్ కి ఇప్పుడు నేను కన్స్టెంట్ అప్లై చేయాలనుకుంటున్నా, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్ కి ఏ విధంగా చేయాలి? సేమ్ syntaxes we have other. See, to create a primary key constraint on this column when table is already created. ఒకవేళ ఉంటే నేను ఎలాంటి సింటాక్స్ నేను తీసుకోవాలి? 2 ways లో మనం క్రియేట్ చేయొచ్చు. ఒకటి, ఫస్ట్ నేను కొత్త టేబుల్ కి నేను క్రియేట్ చేసి చూపించాను. దెన్ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్ కి నేను క్రియేట్ చేసి చూపించాలని ట్రై చేస్తున్నాను. దెన్ అండర్స్టాండ్, దిస్ ఈస్ ది 2 cases we can create for the existing table. ఎలా ఉంది? See, alter table name, add primary key. Which column I need to create? Subcategory code. This is one. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? నేమ్ అనేది నేను మెన్షన్ చేయట్లేదు. ఇఫ్ నేను ఇక్కడ మెన్షన్ చేయకపోతే బై డిఫాల్ట్ అది ఒక నేమ్ ని క్రియేట్ చేసుకుంటది, అదంతా కదే. బట్ ఒక ప్రాపర్ స్ట్రక్చర్ లో ఉండదు. ఐ విల్ షో యూ దట్ వన్ ఆల్సో. సి, సెకండ్ కేస్ ఏంటి? ఆల్టర్ టేబుల్ నేమ్. ఐ వాంట్ టు యాడ్ కదా, సేమ్ యాడ్ కన్స్టెంట్. ఇక్కడ నేను ఏదైతే పైన డిఫైన్ చేశానో ఇక్కడ నుంచి ఇంతవరకు సేమ్ ఉంటుంది కింద. అబ్జర్వ్ ఇట్. సి, కన్స్టెంట్ నేమ్, ప్రైమరీ కీ. బట్ ఇక్కడ రాస్తున్నవి ఏంటి? ఈ టేబుల్ కి కన్స్టెంట్ అని చెప్తున్నాం, బట్ ఏ కాలం అనేది ఫైనల్ మెన్షన్. దిస్ ఈస్ ద బేసిక్ సింటాక్స్. అంటే సింటాక్స్ ని మీరు ఒకసారి చూస్తే, ప్రాక్టీస్ చేస్తే, బేస్డ్ ఆన్ దట్
you need to apply for the existing table. Okay, is this clear, right? Based on the syntax. ఇప్పుడు Okay. నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల నాకు ఏమొస్తుంది? సో ఐ వాంట్ టు మోడిఫై దిస్ నేమ్ ప్రాపర్లీ. ఇప్పుడు నాకు చెప్పండి, జస్ట్ ఐఎమ్ టేకింగ్ డౌన్. ఓకే, ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుందా? కన్స్టెంట్ అప్లై అవుతుందా కాదా? ఫస్ట్ బిఫోర్ దట్ ప్లీజ్ చెక్ data. Now tell me, if I want to execute this, will that execute or not? కన్స్టెంట్ ని అప్లై చేస్తున్నా దేనికి? సబ్ కేటగిరీ కోడ్ కి. అది తీసుకుంటుందా తీసుకోదా అనేది నా క్వశ్చన్. Yes, sir. తీసుకుంటుందా? రిమైనింగ్ గైస్. పూర్ణ సాయి. నెక్స్ట్ నెక్స్ట్ విల్ దట్ ఎగ్జిక్యూట్? చంద్ర, దీప్తి, Yes, yes. Yeah. సి ఏమంటుందో? నో, వై ఎస్? మీరు ఒక టేబుల్లో ఉన్న కాలం కి కన్స్టెంట్ అప్లై చేస్తున్నారు అంటే రూల్స్ ఏవి? ఇవి రెండు ఉండాలని చెప్పాను కదా, అవి ఉంటేనే కదా తీసుకునేది. ఆల్రెడీ దాంట్లో డూప్లికేట్ ఉంటే కాలంలో హౌ ఇట్ విల్ క్రియేట్? రివర్స్ చేసినా కరెక్ట్ గా చేసిన మీకు ఆ కండిషన్ కరెక్ట్ గా ఉంటేనే కదా ప్రైమరీకి అప్లై అయ్యేది. ఇప్పుడు దాంట్లో డూప్లికేట్ డేటా ఉన్నప్పుడు సబ్ కేటగిరీ కోడ్ లో ప్రైమరీకి ఎలా ఇంపోజ్ అవుతుందా కాలం కి? ఏమంటుంది ఇక్కడ చూడండి, జస్ట్ రీడ్ ఇట్. The create this in this constraint duplicate key was found for the object name and this will not be అంటే ఏముంది అక్కడ? సింపుల్ గా చూపిస్తుంది. 121 అనేది ఆల్రెడీ దాంట్లో ఉంది, ఇది వయలేట్ చేసేస్తుంది, నేను క్రియేట్ చేసుకోలేకపోతున్నాను అని. హోప్ యూ అండర్స్టాండ్. Yes, sir. దాంట్లో డూప్లికేట్ ఉంటే కూడా ప్రైమరీకి ఎట్లా క్రియేట్ అవుతుంది? దాని రూల్ ని వయలేట్ చేసేసి క్రియేట్ చేయదు కదా. హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీవన్. Okay. క్లియర్, రైట్? సో అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ డూప్లికేట్ డేటాని డిలీట్ చేయాలి. డూప్లికేట్ డేటాని ఎలా డిలీట్ చేయాలి అనేది ఫ్యూచర్ సెషన్స్ లో నేను క్వరీస్ తోటి నేను చూపిస్తాను. ఫర్ నౌ ఐ విల్ గో డిలీట్ స్టేట్మెంట్స్ తోటి డిలీట్ చేయొచ్చు ఫస్ట్. బట్ నా క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ఇదంతా డూప్లికేటే, కానీ నేను ఒక రోన్ పెట్టి మిగిలిన వాటిని మాత్రమే డిలీట్ చేయాలి, అంతే కదా? ఎందుకంటే ఒక దాన్ని నేను అలాగే ఉంచుకోవాలి. అగ్రి? Yes. అలాంటప్పుడు నేను క్వరీ ఇప్పుడు మీకు రాస్తే అది అర్థం కాదు, అది ఫ్యూచర్ సెషన్ లో డూప్లికేట్ డేటా ఉన్నప్పుడు ఒక రికార్డ్ ని పెట్టి డిలీట్ చేయడం ఏంటి అనేది కాన్సెప్ట్ తర్వాత చెప్తాను. ఫర్ నౌ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్. ఇప్పుడు డిలీట్ స్టేట్మెంట్ పెడితే డిలీట్ సబ్ కేటగిరీ కోడ్ ఈజ్ ఈక్వల్ 1 to 1 పెడితే అన్ని పోతాయి, అది కేసు కాదు. సో ఐ వాంట్ కీప్ 1. సి ఇక్కడ ఎడిట్ అని ఒక ఆప్షన్ ఉంది. స్మాల్ డేటా ఉన్నప్పుడు ఐ కెన్ ఎడిట్, నో ప్రాబ్లం. సి ఐ వాంట్ టు డిలీట్. వాట్ విల్ హ్యాపెన్ హియర్? టు డిలీట్ ఇట్. Okay, edit this corner. Anyways, I'll do and see what I need to do. Delete from this table where subcategory code is equal to 1 to 1. I'm removing all these duplicates. First, concept అర్థం చేసుకోండి. Delete చేసేసా. ఇప్పుడు దీంట్లో డేటా ఏముంది మనకి? 1 row which doesn't have any duplicates. Agree? First point. Yes, sir. ఇప్పుడు నేను క్రియేట్ చేస్తే క్రియేట్ అవుతుందా? No. సింపుల్. ఫస్ట్ నేను ఇది అప్లై చేస్తున్నా యాజ్ అ ప్రైమరీ కీగా అంటే ఈ కాలం లో వాల్యూస్ ఎలా ఉన్నాయి అంతే మీరు ఆలోచించాల్సింది. ఎక్కడికి వెళ్దు? విల్ దట్ క్రియేట్ నౌ బేస్డ్ ఆన్ దిస్ డేటా? No. వై నో?
ఫస్ట్ ప్రైమరీకి రూల్ ఏంటి? నేను అంత క్లియర్ గా చెప్తూ వస్తాను కదా. ప్రైమరీకి రూల్ ఏంటి? యూనిక్ గా ఉండాలి, నల్స్ ఉండకూడదు. అగ్రి? Okay, it will create. Okay, alter. అంటే నేను ఒక కాలం కి నేను అప్లై చేస్తున్నానంటే ఫస్ట్ కాలం లో డూప్లికేట్ ఉండదు, నల్ ఉండదు. యాక్చువల్లీ ఇక్కడ డూప్లికేట్ ఎక్కడ ఉంది? లేదుగా. నల్ కూడా లేదుగా. సో విల్ దట్ యాక్సెప్ట్ ఆర్ నాట్? అంతే సింపుల్. ఇట్ విల్ యాక్సెప్ట్. ఇప్పుడు ఆల్ట్ ఎఫ్ అని కొట్టినప్పుడు ఇందాక మీకు చెప్పాను, సి ఇది నో అయిపోయింది. ఇంతకుముందు ఎస్ ఉండే బై డిఫాల్ట్. కిందికి వస్తే ఇక్కడ ప్రైమరీకి అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇది కొత్త పార్ట్. కన్స్ట్రెంట్ నేమ్ ఏంటి, ఏ కాలం పైన నేను క్రియేట్ చేస్తాను, వాట్ ఈస్ ద నేమ్ అనేది నేను ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఈజ్ దిస్ క్లియర్ టిల్ దిస్ పాయింట్? ఇప్పుడు Yes. నేను అగైన్ మళ్ళీ వెళ్ళి నేను ఇది క్రియేట్ చేస్తే క్రియేట్ అవుతుందా? ఎస్, ఫస్ట్ టైం ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టెడ్ కాబట్టి ఇట్ విల్ బి క్రియేటెడ్. సి దెన్ చెక్ క్రియేటెడ్. అగైన్ ఇఫ్ ఐ గో ఇన్సెట్ అగైన్ దిస్, వాట్ హ్యాపెన్? No. నో. అంతే. హోప్ యూ అండర్స్టాండ్. అంటే కొత్తగా క్రియేట్ చేస్తున్న టేబుల్ కి క్రియేట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు ఫాలో దిస్ సింటాక్స్. దిస్ ఇస్ కాల్డ్ కాలమ్ లెవెల్ అంటాం దీన్ని. లేదు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్ కి చేయాలంటే విల్ బి యూజింగ్ దిస్ ఆల్టర్ స్టేట్మెంట్. ఎవ్రీ వన్ క్లియర్? 2 స్టేట్మెంట్స్ అంతే, 2 కేసెస్. ఒకటి కొత్తగా ఉన్నప్పుడు, లేకపోతే ఆల్రెడీ ఉన్నప్పుడు. ఆల్రెడీ ఉన్నప్పుడు చేయాలంటే ఫస్ట్ డేటా ఎలా ఉందో వెరిఫై చేసి దాన్ని బట్టి మనం చేయగలుగుతాం. దాంట్లో ఈ 2 రూల్స్ అప్లై అవుతేనే క్రియేట్ చేసుకుంటుంది. లేదా అనుకోండి డూప్లికేట్ చూపిస్తుంది, మాన్యువల్లీ వీ నీడ్ టు డిలీట్ ఇట్. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. హోప్ యూ అండర్స్టాండ్. దిస్ ఇస్ జస్ట్ రియల్ టైమ్ సినారియో నేను చెప్తున్నా. ఆల్రెడీ కనుక డూప్లికేట్ కనుకుంటే ఫస్ట్ ఇట్ వాయిలేట్స్ అనమాట, క్రియేట్ చేయండి. అలాంటప్పుడు విల్ బి డిలీటింగ్ ఇట్. ఫర్దర్ సెషన్స్ లో మీకు క్వెరీస్ అనేవి ఎలా ఉంటాయి, ఎలా రాస్తాం, డూప్లికేట్ డేటాని డిలీట్ చేయడం, ఒక రోన్ పెట్టి ఏంటి అనేది, అది అడ్వాన్స్ లెవెల్లో వస్తాయి. హోప్ ఎవ్రీ వన్ క్లియర్? Yes, sir. Yes, sir. Yeah. Now see, we'll come to this. When we want to add primary key to the existing table on specific columns or column, those should be in not null constant. అంటే కంపల్సరీగా నాట్ నల్ వాల్యూ ఉంటేనే అది ఈ ప్రైమరీ కీని క్రియేట్ చేయగలుగుతాం. ఈ 2 కండిషన్స్ యూనిక్ అండ్ నాట్ నల్ ఉంటేనే ప్రైమరీ కీ తీసుకుంటారు, లేకపోతే లేదు. క్లియర్? Yes. దెన్ డ్రాప్ చేయాలి అంటే ఏంటి? సింపుల్, విల్ బి యూజింగ్ దిస్ డ్రాప్. ఇంతకుముందు చేసిందే. ఇప్పుడు నేను అగైన్ ఐ విల్ షో యూ వన్ థింగ్. Again, I'm going to drop that constraint. Where is that? See, డ్రాప్ చేశాను, మళ్ళీ నార్మల్కి వస్తుంది. సి ఇప్పుడు ఇక్కడ ఏముంది, కింద 2 వెళ్ళిపోయాయి, నేమ్స్ వెళ్ళిపోయాయి, ఎందుకంటే డ్రాప్ చేశాను. ఇప్పుడు ఇంకొక స్టేట్మెంట్ తో నేను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓన్లీ దిస్ వన్ వితౌట్ ప్రొవైడింగ్ ఎనీ నేమ్. ఇలా ఏమి ఇవ్వకుండా ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, యాడ్ డైరెక్ట్ గా ప్రైమరీకి ఆన్ దిస్ కాలమ్ అని పెట్టా. బట్ నేమ్ ఇవ్వట్లేదు నేను ఇక్కడ. కన్స్ట్రెంట్ నేమ్ అని నేను మెన్షన్ చేయట్లేదు, బట్ ప్రైమరీకి అని మెన్షన్ చేస్తున్నాను. ఇలా కూడా ప్రైమరీకి తీసుకుంటా. దిస్ ఈస్ ద సెకండ్ ఆల్టర్ స్టేట్మెంట్ టు క్రియేట్ ప్రైమరీ కీ. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్, ఇఫ్ ఐ గో అండ్ చెక్, నేమ్ అనేది ఎలా ఉంటుందో చూడండి. బై డిఫాల్ట్ ఇట్ విల్ టేక్ వన్ నేమ్ అండ్ ఇట్ విల్ క్రియేట్. బట్ రియల్ టైమ్ లో మనం డెఫినెట్ గా వీ హ్యావ్ టు మెన్షన్ ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్. ఇస్ దిస్ క్లియర్? Yes, sir. Yes, sir. అది మాత్రం ఫాలో చేయండి. అంటే డోంట్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ప్లీజ్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ నేను ఇది తీసేసి కూడా నేను క్రియేట్ చేయ, ఇలా కూడా అయిపోతుంది. సి ఎర్రర్స్ వెళ్ళిపోయాయి. అంటే నేమ్ ఇవ్వకుండా నేను ఓన్లీ ప్రైమరీ కీ అని పెట్టినా కూడా చాలు, ఆ రూల్స్ ఇంపోజ్ అయిపోతాయి దీనికి. ఏమైనా బిగ్ కోడింగ్? నథింగ్, జస్ట్ సింపుల్. ఐఎమ్ రిమూవింగ్ అండ్ ఐఎమ్ యాడింగ్. సి దిస్ వన్ కాలమ్ ఇంట్ ప్రైమరీ కీ, దట్స్ ఇట్. ఇట్ విల్ టేక్ బై డిఫాల్ట్ నేమ్ లైక్ దిస్ వే, ఇలా తీసుకుంటుంది. ఇక్కడ పెద్ద కోడ్ ఏం చేయాల్సిన పని లేదు, ప్రైమరీ కీ అని పెట్టినా చాలా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఏంటి అంటే దిస్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ కాన్స్టెంట్ నేమ్, దట్స్ ఇట్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ సింటాక్సెస్. అవే సింటాక్స్లు, మీకు ఏం కన్ఫ్యూజన్ లేవు, ఇక్కడ ఉన్నాయి మీకు అన్ని. ఇది నార్మల్ టేబుల్. ఒక టేబుల్ కి క్రియేట్ చేయాలంటే కాలమ్ నేమ్ విత్ దిస్ ఇలా చేయొచ్చు, కాలమ్ నేమ్ ప్రైమరీ ఇలా కూడా చేయొచ్చు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు. సింపుల్. ఆల్టర్ స్టేట్మెంట్స్కి వచ్చినప్పుడు ఇవి 2 ఆల్టర్ స్టేట్మెంట్ సింపుల్. ఈ 2 మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి జస్ట్ 40 minutes తీసుకున్నానంటే జస్ట్ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. ఇవి ఇంపార్టెంట్ ప్రైమరీ కీ అనేది.
ఓకే. అండ్ ఇంకొకటి, సర్చింగ్ ఆపరేషన్స్ అనేది కూడా ఈ ప్రైమరీ కీ కాలమ్స్ పైన చేస్తే చాలా స్పీడ్ గా ఉంటుంది. ఇప్పుడు వేర్ కండిషన్ లో మనం రాస్తున్నాం, వేర్ ఒక డేటాని పిక్ చేయాలి అంటే వేర్ కేటగిరీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఫర్నిచర్ సంథింగ్ పెడుతున్నాం. మనం డేటాని పిక్ చేస్తున్నాం ఫిల్టర్ చేసి. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ది స్ట్రింగ్స్ ఆన్ ఫిల్టర్స్, ఇప్పుడు ఫిల్టర్స్ అలా చేసే కంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుంది కదా మనకు ప్రైమరీకి క్రియేట్ చేస్తే టేబుల్ పైన. లైక్ దిస్ ఇస్ ద యూనిక్, రైట్? యూనిక్లీ ఐడెంటిఫై ఈచ్ రికార్డ్, రైట్? ప్రైమరీ కీతో చేస్తున్నప్పుడు అగ్రి. అలాంటప్పుడు ఫిల్టర్ అనేది బేస్డ్ ఆన్ సబ్ కేటగిరీ కోడ్తో చేస్తే ఈచ్ రికార్డే కదా వచ్చేది. ఎస్ ఆర్ నో? ఫిల్టర్ చేయడం అంటే ఎలా? వేర్ కండిషన్ పెడతాం. లెట్ us థింక్ వేర్. ఎస్ సార్. మీరు నాకు ఇది చెప్పకపోతే ఏమవుతుందంటే ఐఎమ్ stuck here. See, if I want to get one kind of data, just if I use this, it will pick each record. అంటే ఏంటి అంటే ఇది యూనిక్ కాబట్టి సెర్చింగ్ కేపబిలిటీస్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఈచ్ రికార్డ్ ని యూనిక్ గా ఐడెంటిఫికేషన్ చేసేది ప్రైమరీకి. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, మీరు కంపెనీలో జాయిన్ అయినా సరే, కాలేజ్లో జాయిన్ అయినా సరే, దే విల్ ప్రొవైడ్ యూ వన్ యూనిక్ ఐడెంటిఫికేషన్, దట్ ఈస్ ద స్టూడెంట్ స్టూడెంట్ ఐడెంటిటీ కార్డ్ అవ్వచ్చు, నెంబర్ అవ్వచ్చు, ఎంప్లాయీ కోడ్ అయి ఉండొచ్చు. దోస్ ఆర్ ఫాలోస్ దిస్ ప్రైమరీ కీ రూల్స్. ఆర్ యు అగ్రీ? Yes. సింపుల్. Yes. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీ టేబుల్లో నేను ఎంప్లాయీస్ ని నేను అందరినీ ఒక టేబుల్లో వేస్తున్నాను అంటే దానికి కంపల్సరీ ఎంప్లాయీ కోడ్ కావాలి. దట్ ఎంప్లాయీ కోడ్ షుడ్ బి ప్రైమరీ కీ. అగ్రీ? Yes. ఎస్. ఇప్పుడు నాకు ఫైనల్ థింగ్ ఏంటంటే ఫ్రంట్ పేజ్ లో బుక్ లో మనకి ఇండెక్స్లు ఉంటాయి. ఆ ఇండెక్స్ ని ఓపెన్ చేసి ఆటోమేటిక్ గా పేజీకి వెళ్తాం. అగ్రీ? Yeah. అలాంటి ఇండెక్స్ ప్రైమరీకి క్రియేట్ చేయడం వల్ల బై డిఫాల్ట్ ఒక ఇండెక్స్ కూడా క్రియేట్ చేసేసుకుంటది SQL సర్వర్ లో. ఐ షో యూ దట్. దట్ ఈస్ కాల్డ్ క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఇండెక్స్ నేమ్ ఆన్ ద సేమ్ ప్రైమరీ కీ నేమ్. ఇట్ విల్ క్రియేట్ వన్ ఇండెక్స్ టు సర్చింగ్. ఎప్పుడైతే మీరు ఈ సర్చింగ్ కేపబిలిటీస్ చేస్తారో ప్రైమరీ కీ యూజ్ చేసుకొని డేటా అనేది చాలా క్విక్ గా వస్తుంది. వై? బికాస్ ప్రైమరీ కీ క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్ వన్ ఇండెక్స్ విల్ బి క్రియేటెడ్ ఆన్ ద సేమ్ కాలమ్, దట్ ఈస్ కాల్డ్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. హోప్ యూ క్లియర్ దిస్. So can you please come again? ఇప్పుడు ఫ్రంట్ పేజ్ లో మనకు ఒక టెక్స్ట్ బుక్ ఉంది. టెక్స్ట్ బుక్ లో ఫ్రంట్ పేజ్ లో మనకి ఇండెక్స్లు ఇస్తాడు. Yeah. ఈ కాంటెంట్ ఈ పేజ్ అని చెప్పేసి. ఓకే, అంటే దట్ ఈస్ కాల్డ్ అన్ ఇండెక్స్ అంటాం. ఇప్పుడు SQL సర్వర్ లో మనం డేటాని పిక్ చేయాలి, ఒక దగ్గర టేబుల్లో స్టోర్ అయింది డేటా అంటే ఆ డేటాని వెళ్ళి తీసుకొని రావాలి అంటే మనకి పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ టెక్స్ట్ బుక్ లో నీకు ఇండెక్స్ గనక లేకపోతే నీకు నేను ఒక కాంటెంట్ చెప్తే ఆ కాంటెంట్ తీసుకురావడానికి ఎంత టైం పడుతుంది? టెక్స్ట్ బుక్ ఫ్రంట్ పేజే లేదు, మీకు ఒక కాంటెంట్ చెప్పా, ఇండెక్స్ పేజ్ లేదు, మీకు ఎంత టైం పడుతుంది ఆ కాంటెంట్ ని తీసుకురావడానికి? ఇఫ్ దట్ టెక్స్ట్ బుక్ కంటైన్స్ 500 పేజెస్, 500 పేజెస్ ఉంటే మీకు ఇండెక్స్ నేను ఇవ్వలేదు, ఒక కాంటెంట్ చెప్పా, సో ఎంతో కాంటెంట్ నాకు కావాలి, పిక్ చేసి తీసుకొని రా అని, ఎంత టైం తీసుకుంటారు? చాలా టైం పడుతుంది. సేమ్ వే ఇండెక్స్ లేకపోతే ఒక టేబుల్ కి ఇట్ విల్ టేక్ హ్యూజ్ టైం టు పిక్ ద డేటా. అలా ఇండెక్స్ నేను క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఏదైతే ప్రైమరీకి క్రియేట్ చేశానో బై డిఫాల్ట్ ఒక క్లస్టర్డ్ ఇండెక్స్ ఈ సబ్ కేటగిరీ కోడ్ పైన ఒక ఇండెక్స్ క్రియేట్ చేసి పెట్టేస్తుంది అంటున్నా. ఇఫ్ యూ సర్చ్ బేస్డ్ ఆన్ దిస్ సబ్ కేటగిరీ కోడ్, డేటా అనేది ఫాస్ట్ గా వెళ్ళి ఆ పర్టికులర్ డేటాకి వెళ్ళి పిక్ చేసుకొని వచ్చేస్తుంది. దెర్ ఈస్ నో టైం కన్స్యూమింగ్ అనేది నేను చెప్తాను. దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీకి క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్ ఒక ఇండెక్స్ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ద నేమ్ ఏమంటామంటే క్లస్టర్డ్ ఇండెక్స్ అంటాం ఆన్ సబ్ కేటగిరీ కోడ్. హోప్ యూ అండర్స్టాండ్. ఎస్, నేను అదే పాయింట్ చెప్తున్నా. అవి ఏంటి ఇండెక్స్ అనేది నేను లేటర్ ఆన్, బట్ మీకు మెయిన్ పాయింట్ అయితే చెప్తున్నాను. ప్రైమరీకి క్రియేట్ చేస్తే ఒక క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది బై డిఫాల్ట్. ఒక టేబుల్ కి ఒకటే ప్రైమరీకి క్రియేట్ చేయగలం, రెండు ప్రైమరీకి క్రియేట్ చేయలేం. ఎందుకు? ఎందుకంటే టేబుల్ కి ఈచ్ రోని యూనిక్ గా ఫైండ్ అవుట్ చేయడానికి ఒక కాలమ్ సరిపోతుంది కదా, 2 columns ఈజ్ నాట్ మ్యాండేటరీ, రైట్?
సో ఇన్ దట్ కేస్ ప్రైమరీ కీ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది టేబుల్ కి. ఇండెక్స్ కూడా క్లస్టర్డ్ ఇండెక్స్ కూడా ఒకటే క్రియేట్ అవుతుంది టేబుల్ కి టు సెర్చ్ ది డేటా ఆఫ్ అ పర్టికులర్ టేబుల్. క్లియర్? ఎనీ డౌట్? Clear? Just I'm recapping these things now. See, primary key create చేస్తే కంపల్సరీగా యూనిక్ అండ్ నాట్ కన్స్టెంట్స్ అప్లై అయిపోతాయి. డేటా అనేది డూప్లికేట్ ఉండదు, కంపల్సరీగా వాల్యూ ఉండాలి. అండ్ ఇట్ విల్ క్రియేట్ వన్ ఇండెక్స్ దట్ ఈస్ కాల్డ్ క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, we can create this primary key on existing table or new table. ఈ పాయింట్స్ క్లియర్? Yes. Yes. That's it. That is called a primary key. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట ప్రైమరీ కీ. ఓకే, సి ఇవే స్టెప్స్ అన్ని ఇక్కడ పెట్టాను. ఇప్పుడు MySQL ఎగ్జాంపుల్ సి, ఇదే స్టేట్మెంట్ లో MySQL కి వస్తే కోడ్ ఏంటి పెద్ద చేంజ్ చేసి ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ కన్స్టెంట్ నేమ్, ప్రైమరీ కీ సేమ్. ఏమైనా చేంజ్ ఉందా సింటాక్స్ లో? MySQL లో పోయి రాయాలి అనుకుంటే కూడా సేమ్ సింటాక్స్, నో చేంజ్. దట్ ఈస్ వాట్ ఐ సెడ్ స్టార్టింగ్ లో కూడా. మనం ఇక్కడ నేర్చుకుంటామంటే చిన్న వేరియేషన్ ఉన్నా కూడా మనం ఈజీగా చెప్పేసే సిచ్యువేషన్ లో ఉంటాం, ఎందుకంటే లాంగ్వేజ్ ఇస్ సేమ్. ఇది రాసే ఎడిటర్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది నాకంటే. ఇప్పుడు మీకు సింపుల్ గా చూపించాలి అంటే లెట్స్ సీ ఒరాకిల్ డెవలపర్ అని కొడతాను. మనది ఎవరైతే మీరు నేర్చుకుంటున్నారో మీరు అందరు కూడా SQL డెవలపర్స్ అంటారు, దట్ ఈస్ SQL సర్వర్ డెవలపర్. ఓకే, ఇక్కడికి వస్తే ఒరాకిల్ SQL డెవలపర్ అని ఉంది చూడండి. ఇది ఒరాకిల్ నేర్చుకుంటే. కానీ దీంట్లోకి వెళ్ళి మీరు ఇమేజెస్ జస్ట్ నార్మల్గా వెళ్ళి చూడండి, ఎడిటర్ ఎలా ఉంది, జస్ట్ డిఫరెంట్ అంతే. కలర్ లో కొద్దిగా డిఫరెంట్ గా ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఎడిటర్ మాత్రమే డిఫరెంట్. రాసే కోడ్ అంతా కూడా 98%, 95% సేమ్ ఉంటుంది. 5% ఏంటి అంటే సింటాక్టికల్ వేరియేషన్స్. దట్ ఈస్ వాట్ ఐ సెట్. క్లియర్? ఇవన్నీ ఏంటి, Yes. ఫెల్స్ కండిషన్స్ అంటే ఇవి కూడా మీరు నేర్చుకుంటారు, అది ఫ్యూచర్ సెషన్స్, ఇప్పుడే స్టార్ట్ అయింది, నో ప్రాబ్లం. ఓకే, క్లియర్ రైట్? Now I'll give you small description about the foreign key now. First one ఏంటి, ప్రైమరీ కీ. కెన్ ఐ స్టాప్ హియర్, కెన్ ఐ కంటిన్యూ? ఎందుకంటే మీరు ప్రాక్టీస్ అది ప్రైమరీ కీ చేసి కంటిన్యూ చేద్దామంటారా, లేకపోతే ఇది కంటిన్యూ చేయమంటారా? దట్ ఈస్ వాట్ మై క్వశ్చన్. No, sir. We'll stop here, sir. But can you please help us on SQL? This one. Yesterday we asked you, right? It is asking for server name. యాక్చువల్లీ చంద్ర, లాస్ట్ టైం వి డిడ్ ఇన్స్టాల్ రైట్. ఆ రోజు Yes, మీకు అవును స్క్రీన్ సార్, అవును. తీసుకున్నాను, ఇచ్చాను. అండ్ ఫస్ట్ టైం లాగిన్ చేశాం కదా మనం, నాకు చేసాం. గుర్తుంది. చేసాం సార్. Okay, okay. Just 1 second. And remaining people, any doubts? And can I continue or can I stop this particular point? So stop, sir. Remaining people, I need answers from everyone. Yes, sir. Stop. Okay. And see, I'll share this same. కానీ ఇప్పుడు మీకు ఏం కన్ఫ్యూజన్ లేదు కదా? ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఆర్ యూ ఏబుల్ టు గెట్ ఎవ్రీథింగ్ రైట్ ఫర్ ద ప్రైమరీ కీ? Yes, sir. యా, మీరు ప్రాక్టీస్ చేయండి, కష్టం ఏం లేదు. సింపుల్ గా నేను పెట్టిన పాయింట్స్ అవే. ఆ పాయింట్స్ ఇక్కడ నేను రాసింది మీకు వీడియోలో కూడా తెలుస్తుంది, ఏమేం పాయింట్స్ నేను చేస్తున్నాను అనేది. జస్ట్ ఇఫ్ యూ అప్లై దిస్ ఫర్ ది న్యూ టేబుల్, జస్ట్ అప్లై ది ఎగ్జిస్టింగ్ టేబుల్. ఎగ్జిస్టింగ్ టేబుల్ లో డేటా వేస్ చేయండి, క్రియేట్ చేయండి. ఎర్రర్స్ చూడండి, ఎర్రర్ వస్తేనే మీరు SQL సర్వర్ నేర్చుకోగలుగుతారు, లేకపోతే మీకు సింపుల్ గా వెళ్ళిపోతుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎర్రర్స్ వచ్చినా పర్లేదు, జస్ట్ అండర్స్టాండ్ ఇట్ అండ్ దెన్ సెండ్ స్క్రీన్ షాట్ టు మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఫర్దర్. I'll help you out. Clear? Yes. Yes, sir. Up to date practice చేయండి, no problem. Clear గా ఉంటుంది మీకు. Okay, done. And if you all clear, then drop. Otherwise, if you have any doubts for the like this installation process, I'll continue with Chandra. If you want to see, you can wait. Okay, Chandra, sir. yeah, can you please give me that
ఎనీ డెస్క్? ఓ ఎనీ డెస్క్ లేదన్నావు Which కదా రోజు. లేదు సార్, లేదు. I have got this Google Meet and I will try it on this. Just stop sharing, no sir. I'll check. See, I'll show you one thing. Do this in this manner. ఇక్కడ మీకు ఇది రావట్లేదు అన్నారు కదా, Yes, రావట్లేదు. then directly open and browse for more. Okay, I'm doing it right away. Yeah, just do that. ఒకవేళ రాకపోతే, అలా నేమ్ రాకపోతే, ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం మనకు వచ్చింది, నాకు గుర్తుంది. అవును సార్, చేశాను సార్. డేటాబేస్ ఇంజిన్, అనలిస్ట్ సర్వీసెస్, డేటాబేస్ ఇంజిన్ ఓపెన్ చేయండి. సార్ తెలియదు. డేటాబేస్ ఇంజిన్. ఓకే, దీంట్లో మీకు నేమ్ ఉంటుంది, మీకు అక్కడ సర్వర్ నేమ్ కనిపిస్తుంది. అవును సార్. ఓకే, కనెక్ట్. జస్ట్ క్లిక్ ఇట్, దెన్ ఓకే, then it will come and connect. Some cannot connect additional information అని చెప్పొచ్చింది సార్. I think what happened, something ఏమన్నా మీరు ఫైల్స్ ఏమైనా డిలీట్ ఏమైనా చేశారా ఏంటి? ఫైల్సా? ఎందుకంటే మీరు ఫస్ట్ టైం వచ్చేసింది, వచ్చిన తర్వాత సడన్ గా మళ్ళీ ఇలా అయ్యింది అంటే సమ్ ఫైల్స్ ఏదైనా సపోర్టెడ్ ఫైల్స్ అంటే సిస్టమ్ నుంచా సార్? సిస్టమ్ నుంచి ఏమైనా ఫైల్స్ ఎస్క్యూఎల్ సర్వర్ సంబంధించినవి ఏమన్నా ఏదైనా ఫైల్ కనుక డిలీట్ అయ్యిందా? ఐడియా లేదు సార్. అంటే ఇంట్లో వేరే మా వైఫ్ కూడా యూజ్ చేస్తుంది సిస్టమ్. ఓకే, ఎందుకంటే ఇది బై డిఫాల్ట్ కనెక్ట్ అయిపోవాలి ఆటోమేటిక్ గా. ఓకే, వి విల్ కనెక్ట్ త్రూ దిస్, విల్ కనెక్ట్ దిస్ త్రూ గూగుల్ మీట్. ఇప్పుడే ఇస్తాను నేను మీకు అది లింక్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్. యా.